నమస్తే అండి. ఈ మధ్యకాలంలో చాలామంది ఏంటంటే మరుగు మందులు పెట్టారని, దాన్ని ఎవరో వశీకరణాలు చేసుకున్నారని ఇబ్బంది పడుతున్నారు. ఇంకా కొంతమంది చెప్పడం ఏంటంటే నేను ఎన్నో చోట్ల పోయి తీసుకువచ్చాను, నాకు మందు పోలేదు అంటే ఆల్మోస్ట్ చాలా వరకు చాలామంది మీకు కడుపులోకి ఇచ్చి వాంతికి పోవడానికి చెప్పేస్తారు, ఇచ్చి పంపిస్తారు. కానీ అక్కడ అన్నీ పోతున్నాయని చెప్పేయట్లేదు. ఎందుకంటే మీరు ఒళ్ళు తుడుచుకునే టవాలకి అంత పూస్తే మరుగుమందు అవుద్ది, షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు మీ చేయికి పూస్తే వశీకరణం అవుద్ది, మెడ మీద పూయచ్చు, మీరు వాడే చెప్పులకు వేయచ్చు. అదేవిధంగా మీరు ఎక్కడన్నా చెప్పులు లేక ఖాళీ చోట పారాడే ప్లేసుల్లో చల్లచ్చు, మీ తలపైన చల్లచ్చు, మీ తలకు పెట్టచ్చు, మీ ఒంటికి పూయచ్చు, మీ బట్టలకు పూయచ్చు. మీరు స్నానం చేసినప్పుడు ఆ వాటర్లోకి సహా మరుగుమందు వేయచ్చు. అది మీ శరీరానికి తాకింది అంటే అప్పుడు కూడాను అది మందులాగా పనిచేస్తుంది. మీరు పోయిన చోటంతా వామిట్లు చేసి వాంతి చేసి బయట తీస్తూ ఉంటారు. మళ్ళీ అవతలు ఉండేది పోయేది ఎలా? శరీరానికి పెట్టినది పోవాలంటే అది కడుపులోకి తీసుకుంటే పోదు. దానికి పైపూతకి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఈ ఆయిల్ ఏ విధంగా తయారు చేయాలి, దీనికి ఏం కావాలంటే మొట్టమొదట రేల చెట్ట ఆకులు 21, అదేవిధంగా మారేడాకు దళాలు 21, అంటే ఒక్కొక్క ఆకులో 3 ఉంటుంది, అలాంటిది 21, నిమ్మాకు 21, మేక మేనాకు 21, వాకడు చెట్టు రామ్ములకాయ అంటామే వాకడి చెట్టు అది ఒక 4 చెట్లు, అదేవిధంగా మునుగుమాను చెక్క ఒక అరిచేయడము, ఊడుగుమాను చెక్క అరచేయడము, శిలాజిత్ శుద్ధి చేసి భస్మం చేసిండే కర్పూర్ శిలాజిత్తు ఒక 30 గ్రాములు. ఇవన్నీ శిలాజిత్ ఆయిల్ ముందుగా తెచ్చిపెట్టుకోండి. ఈ మొక్కలన్నీ కేవలం ఆదివారం రోజు మాత్రమే తీయాలి. అన్నీ ముందుగానే ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ చూసి పెట్టుకొని ఆదివారం రోజు మార్నింగ్ లేచి తొందరగా స్నాన కార్యక్రమాలు ముగించి మీరు ఈ చెట్ల దగ్గరికి పోయి నేను ఏ పదార్థాలు చెప్పానో అన్నీ అంతంత మంచి సంకల్పం చేసి తీసుకువచ్చి ఒక కుండ తేవాలి. కుండ తెచ్చి కుండకి శుద్ధి చేసి కంకణం కట్టి పసుపు కుంకుమ పెట్టి పూజ చేసి అందులోకి నువ్వుల నూనె ఒక 200 గ్రాములు వేసి నేను చెప్పిన ఆకులు అన్ని పేస్ట్లు అన్నీ రుబ్బి పేస్ట్ చేసి పెట్టుకోండాలి, దాన్ని కూడా వేసి ఆ కుండకి పైకి పూజకి చేసి సంకల్పం చేసుకొని నాకు ఎవరు ఎలాంటి ప్రయోగాలు చేసినా పరిపూర్ణంగా వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా అడుక్కొని ఈ తైలాన్ని మీరు అందులోకి పోసి ఈ పేస్ట్ అంతా వేసి కాంచాలి. బాగా కాంచి కాగి ఇందులో ఉండే ఈ మూలికల్లో ఉండేవంతా గట్టిగా ఓన్లీ ఆయిల్ మాత్రం మిగిలేలాగా చూసుకొని దించి పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఆదివారం రోజు ఈ ఆయిల్ పొద్దున్నే అప్లై చేసి మినిమం 3 గంటలు ఆగి తర్వాత నిమ్మకాయతో రుద్ది స్నానం చేసుకోవాలి. 3 గంటలు కాకపోతే 3 రోజులైనా ఉంచుకోవచ్చు, తప్పేం లేదు. ఈ విధంగా కంటిన్యూగా మినిమము 3 రోజులు తలకి, 3వ రోజు లాస్ట్ ఫుల్ బాడీకి అప్లై చేసి నిమ్మకాయలు అర్ధాన్ని కట్ చేసుకొని బాగా ఒళ్ళంతా రుద్ది స్నానం చేయాలి. ఇది 3 రోజులు కంటిన్యూగా చేశారంటే మీ శరీరం పైన ఎక్కడ పెట్టినా ఈ మందు అనేది పోతుంది. బట్టలు గిట్లు కాళ్ళు చేతులు ఏ విధంగా మీకు తల ఒంటికి ఎక్కడ పెట్టినా పోతుంది. ఒకవేళ మీరు అలా చేసుకోలేదు అంటే చూడండి, మన దగ్గర దానికి సంబంధించిన గోళీలు, పౌడరు, లేహము, అదేవిధంగా ఆయిల్, ఇన్ని విధాలుగాను ఎలాంటి మందులు ఉన్నా పోవడానికి ఉంటుంది. నాకు ఫోన్ చేసి పలానా సమస్య ఉంది అని తెలియజేస్తే నేను దానికి తగిన మందులు కావాలంటే మీకు అందిస్తాను. ఈ మందులు వాడినప్పుడు పత్యం ఉండాలి. ఒక వారం 15-20 రోజులు మాంసాహారము, టీ, కాఫీ, సిగరెటు, మందు, అదేవిధంగా కోడిగుడ్లు, మైదా పిండితో చేసిన ఏ వంట అయినా సరే, పెరుగు తినకూడదు, మజ్జిగ వాడచ్చు. ఇంకా మిగతా ఆహారాలన్నీ వాడుకుంటూ దీన్ని వాడుతూ వచ్చారంటే ఖచ్చితంగా మీ ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటపడతారని కోరుకుంటూ ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి సమస్యలతో బాధపడేవాళ్ళు, ఊరికే పోయి వాంతులు చేసి డబ్బులు వేస్ట్ చేసుకునే వాళ్ళకి తెలియచేయండి. నమస్తే.